సినీ నటి కీర్తి సురేష్ 1992 అక్టోబర్ 17న తిరువనంతపురంలోని కేరళలో జన్మించారు. తను ప్రధానంగా తెలుగు, తమిళం, మలయాళ సినీ పరిశ్రమలో నటించారు. తల్లి మలయాళ సినీ నటి మేనక, తండ్రి నిర్మాత సురేష్ కుమార్. సినీ పరిశ్రమకు కీర్తి మొదట చైల్డ్ ఆర్టిస్ట్గా పరిచయమయ్యారు. తర్వాత 2013న విడుదలైన గీతాంజలి అనే మలయాళం సినిమాలో మొట్టమొదటి లీడ్ రోల్ చేశారు. కీర్తి 4వ తరగతి వరకు చెన్నైలో చదువుకున్నారు. 5 నుండి 12 తరగతుల వరకు త్రివేంద్రంలో కేంద్రీయ విద్యాలయంలో చదువుకున్నారు. తిరిగి డిగ్రీ మళ్లీ చెన్నైలోనే చదివారు. చెన్నైలోని పర్ల్ అకాడమీలో ఫ్యాషన్ డిజైనింగ్లో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత లండన్కి వెళ్లి 2 నెలలు ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. తర్వాత స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో ఒక భాగంగా 4 నెలలు స్కాట్లాండ్ వెళ్లారు. కీర్తి సురేష్ తన తండ్రి నిర్మించిన పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా కనిపించారు. పైలట్స్, అచ్చనేయ నిక్కిష్టం, కురేబన్ అనే మలయాళ సినిమాల్లో తన ప్రతిభను చాటుకున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్గా కీర్తి నటించిన చివరి సినిమా కురేబన్. మరలా ఒక దశాబ్దం తర్వాత ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. డిగ్రీ 3వ సంవత్సరంలో ఉండగా కీర్తికి మలయాళంలోనే గీతాంజలి అనే సినిమాలో చేసే అవకాశం వచ్చింది. 2013న విడుదలైన ఆ సినిమాకి దర్శకుడు ప్రియదర్శన్, హీరో మోహన్ లాల్. వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాని కీర్తి తండ్రి సురేష్ కుమార్ నిర్మించారు. ఈ సినిమా పెద్ద హిట్ అయింది. తర్వాత రెండో సినిమా డైరెక్టర్ రఫీ నేపథ్యంలో వచ్చిన రింగ్ మాస్టర్. అది కూడా పెద్ద విజయం సాధించింది. తమిళంలో కీర్తి సురేష్ మొదటి 2 సినిమాలు 5 ఎన్నమాయవ్. రజనీ మురుగన్ ఎంపికకు, చిత్రీకరణకు అమ్మ మేనక సహాయం చేశారు. సినిమా పరంగా అమ్మ మేనక తనకి స్ఫూర్తి. ఇంకా వ్యక్తిగత జీవితంలో అయితే నాన్న సురేష్ తనకి ఆదర్శమని కీర్తి చెబుతుంటారు. తన వ్యక్తిత్వంలో చాలా లక్షణాలు ఆయన నుండి వచ్చినవేనని కీర్తి అంటారు. తమిళ భాషలో కీర్తి సురేష్ తోడరి, రెమో, భైరవ సినిమాల్లో నటించారు. తెలుగు భాషలో నేను శైలజ, నేను లోకల్ వంటి సినిమాలలో నటించారు. నేను శైలజ అనే ఒక్క సినిమాతో తెలుగు ప్రజల నుంచి ఘనమైన గుర్తింపు సాధించారు కీర్తి. ఏడాది తర్వాత వచ్చిన నేను లోకల్లో తన అందం, అభినయాలతో అలరించారు. తెలుగువారికి తను లోకలే అన్నంత దగ్గరైపోయారు ఈ మలయాళీ ముద్దుగుమ్మ. త్వరలో తెలుగులో భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు పక్కన, PSPK23 సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కన కనిపించనున్నారు. అక్క రేవతి విజువల్ కమ్యూనికేషన్స్లో డిగ్రీ చేశారు. తను భరతనాట్యం డాన్సర్ కూడా. రేవతి కళామందిర్ అనే సినీ నిర్మాణ సంస్థని నాన్న సురేష్ ప్రారంభించారు. ఆ సంస్థ పనులు త్రివేంద్రంలో ప్రారంభించిన ఫిలిం అకాడమీ పనులన్నీ అక్క రేవతి చూసుకుంటారు. అలా ఒకరు తెర మీద, మరొకరు తెర వెనుక ఉండాలనేది కీర్తి ఇంకా రేవతిల లక్ష్యాలు. 2014లో ఏసియా నెట్ ఫిలిం అవార్డ్ ఫర్ బెస్ట్ న్యూ ఫేస్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ని, అలాగే సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫీమేల్ డెబ్యూటెంట్ అవార్డ్ కీర్తి అందుకున్నారు. ఫేస్బుక్లో కీర్తికి 50 లక్షల వరకు ఫాలోవర్స్ ఉన్నారు. క్వీన్ సినిమాలో కంగనా రనౌత్ లాంటి పాత్ర చేయాలనేది కీర్తి కోరిక. చీరకట్టు, చుడిదారుల్లో సాంప్రదాయంగా కనిపిస్తూనే జీన్స్, టాప్ వేసుకొని ఆధునికంగా ఉండడం అంటే కీర్తికి ఇష్టం. నటి సిమ్రాన్ అందం, నటన తనకు నచ్చుతాయట. తనలోని ఫ్యాషన్ డిజైనర్ను బయటికి తీస్తూ దుస్తుల ఎంపిక, వాటి డిజైన్లలో తన ముద్ర ఉండేలా చూసుకుంటారు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.